వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీరాని. టాలీవుడ్ లో మోస్ట్ వైబ్రెంట్ అండ్ ఎనర్జెటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న మంచు మనోజ్ ఇప్పుడు కేవలం సినిమా వార్తల్లోనే కాదు, పొలిటికల్ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ గా మారారు. మంచు ఫ్యామిలీకి రాజకీయాలతో ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గతంలో ఎంపీగా సేవలు అందించారు. అయితే ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి సరికొత్త పొలిటికల్ ఎంట్రీకి తెరలేచింది. మంచు మనోజ్ సతీమణి భూమా మౌనికారెడ్డి త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మంచు మనోజే అధికారికంగా ప్రకటించడమే కాకుండా ఆమె వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తుందని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో రాబోయే ఎన్నికల్లో మౌనిక ఏ పార్టీ తరపున బరిలోకి దిగుతారు, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు, ఆమె పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అనేది రాయలసీమలో హాట్ టాపిక్ గా మారింది. మంచు మనోజ్ భార్య భూమా మౌనికకు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. రాయలసీమ, ముఖ్యంగా కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. మౌనిక తల్లిదండ్రులైన దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఇద్దరూ కూడా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకులు. వారి మరణం తర్వాత పెద్ద కూతురు భూమా అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి రెండో కూతురు మంచు మనోజ్ భార్య భూమా మౌనికారెడ్డి కూడా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి గ్రౌండ్ వర్క్ సిద్ధమైంది. తాజాగా ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్న మంచు మనోజ్ ఈ విషయాన్ని పబ్లిక్ గా అనౌన్స్ చేశారు. మంచు మనోజ్ మాట్లాడుతూ, మౌనిక కేవలం నా భార్య మాత్రమే కాదు, ఆమె రక్తంలోనే రాజకీయం ఉంది. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలా వారసురాలిగా ప్రజాసేవ చేయడం ఆమెకు కొత్తేమీ కాదు. ప్రజల కోసం నిలబడాలనే తపన ఆమెలో బలంగా ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మౌనిక ఖచ్చితంగా పోటీ చేస్తుందని అత్యంత నమ్మకంగా చెప్పారు. మనోజ్ ఈ ప్రకటన చేయడమే ఆలస్యం. ఏపీ రాజకీయాల్లో, ముఖ్యంగా నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. భూమా ఫ్యామిలీకి ఆళ్లగడ్డ, నంద్యాల కోట లాంటివి. ప్రస్తుతం అక్కడ మౌనిక అక్క భూమా అఖిలప్రియ రాజకీయాలు చూస్తున్నారు. మరి ఇప్పుడు మౌనిక ఎంట్రీ ఇస్తే ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అక్కా చెల్లెలిద్దరూ కూడా ఒకే నియోజకవర్గంలో ఉంటారా, లేక వేర్వేరు స్థానాల నుంచి బరిలోకి దిగుతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై కూడా మనోజ్ హింట్ ఇచ్చారు. మౌనిక ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేది తాము ఇంకా 100% ఫిక్స్ చేయలేదని, కానీ భూమా కుటుంబానికి పట్టున్న ప్రాంతాల నుంచే పోటీ ఉండే అవకాశం ఉందని చెప్పారు. అంతేకాదు, తాను భర్తగా ఆమెకు పూర్తి మద్దతును ఇస్తానని, ఆమె గెలుపు కోసం ఒక సైనికుడిలా వెనకుండి ప్రచారం చేస్తానని మనోజ్ ప్రకటించడం విశేషం. సినిమాల్లో బిజీగా ఉంటూనే భార్య రాజకీయ భవిష్యత్తు కోసం మనోజ్ టైం కేటాయించడానికి రెడీ అయిపోయారు. మరోవైపు మంచు మనోజ్ తన సినీ కెరీర్ గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం తాను మిరాయి సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని చెప్పారు. తాను స్క్రీన్ పై నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తానని, మౌనిక అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజాసేవ చేస్తుంది అంటూ మనోజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. మంచు ఫ్యామిలీ సపోర్ట్, అటు భూమా ఫ్యామిలీ ఇమేజ్ రెండూ కలిస్తే మౌనికకు రాజకీయాల్లో తిరుగుండదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మంచు మనోజ్ చేసిన ఈ ప్రకటనతో రాయలసీమ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు మొదలయ్యేలా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మౌనిక ఏ పార్టీ తరపున బరిలోకి దిగుతారు, ఆమె పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.